హలో అండి. అందరైతే ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను సూజీ వడలు అయితే చేసిన మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కని. ఇంకా సూజీ వడలు అంటే ఏంటిదంటే సూజీ రవ్వతోటైతే వడలైతే చేసిన. ఇంకా చూడండి. నా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మరి ఏ విధంగా చేసినా అనేది వీడియోలకైతే వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె అయితే పెట్టుకున్నా. నేను ఒక గ్లాసు రవ్వ అయితే చేసుకుంటున్నా. ఒక గ్లాసు రవ్వకి 2 గ్లాసుల నీళ్ళు అయితే పోసుకుంటున్నా. తర్వాత ఆలు తురుము అయితే వేసుకుంటున్నా. తర్వాత ఉల్లిగడ్డలు పొడుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, తర్వాత టమాటోలు, తర్వాత క్యాప్సికమ్, ఇంక ఇవన్నీ చిన్న చిన్న కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. ఇంక ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా అయితే కలుపుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. మనకు రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి ఇప్పుడే. తర్వాత కొంచెము వెల్లిపాయ కారం అయితే వేసుకోవాలి. ఎల్లిపాయలు కలుస్తాయి కాబట్టి టేస్ట్ బాగుంటుంది. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకొని కలుపుకోవాలి. ఇది వాటర్లో అయితే మంచిగా ఉడకాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ మంచిగా అయితే ఉడకాలి. తర్వాత ఇప్పుడు ఇది ఉడుకుతుంటే గ్లాసు రవ్వ అయితే పోసుకోవాలి. పోసుకుంటూ అయితే కలుపుకోవాలి. ఎందుకంటే గడ్డలు కడుతుంది కదా, గడ్డలు కడితే మళ్ళీ రవ్వ అనేది ఉడకదు కాబట్టి పోసుకుంటూ అయితే కలుపుకోవాలి. ఇంకా ఇది దగ్గరికి అయితే అవుతుంది. ఇంకా దగ్గరికి అయిన తర్వాత కిందికి అయితే దించుకోవాలి. ఇది మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికించుకుంటేనే బాగుంటుంది. వడలు అనేది చాలా క్రిస్పీగా అయితే వస్తాయి. ఇంక ఇది కిందికి దించుకోవాలండి. మంచిగా అయితే ఉడికింది కదా, దగ్గరికి అయింది కాబట్టి కిందికి అయితే దించుకోవాలి. ఇది చల్లారిన తర్వాత చపాతీ పీట మీద కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఉప్మా రవ్వ ఉంటుంది కదా మనం ఉడికించుకున్నది, ఇదంతా చపాతీ ముద్దలాగా అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి. చేతితోటైతే కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండి తీసుకొని ఈ విధంగా చేతితోటి రౌండ్గా అనుకొని వడల్లాగా అయితే ఒత్తుకోవాలండి. ఇంకా అన్నీ ఇదే విధంగా అయితే ఫస్ట్ అయితే చేసి అయితే పెట్టుకుంటున్నా. తర్వాత పొయ్యి మీద అయితే బాండీలు అయితే నూనె అయితే వేడి చేసుకుంటున్నా. వేడి చేసుకొని ఒక్కొక్కటి వడ అయితే ఈ విధంగా అయితే వేసుకోవాలి. ఇంక ఇది నూనెలో ఒక పక్క కాలిన తర్వాత రెండో సైడ్ కూడా కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత ఇంకా దీన్ని అయితే ఒక్కొక్కటి తీసుకొని పెద్ద జాలి గంటె ఉంటుంది కదా, ఇంకా జాలి గంటలు అయితే వేసుకోవాలి. వేసుకుంటే ఇంకా నూనె అయితే మంచిగా అయితే దిగుతుంది బాండీలకు. అన్నీ ఒకటేసారి ఈ విధంగా అయితే ఇందులో అయితే వేసేసుకోవాలి. ఇంకా నూనె ఎంత దిగిన తర్వాత ఒక ప్లేట్లకు అయితే సర్వ్ చేసుకోవాలి. నేను ఇంకా పిండి మొత్తం అయితే వడలు అయితే చేసుకున్నా అండి. అది చూపించలేదు, మొత్తం అయితే వీడియో లెంతీ అవుతుంది అనేసి. ఇంకా మొత్తం ఇంతేనండి. వడలు అయితే ఏ విధంగా వచ్చినాయో ఒకసారి అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. పైనంగా క్రిస్పీ లాగా అయితే ఉంటుంది. నిజంగా కరకరలాడుతూ ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా అద్రిపోయిందండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇదైతే కాలుతుందని వేరే వడ అయితే తీసుకొని చింపి కూడా చూపిస్తున్నా. నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ బాయ్. నెక్స్ట్